ఈరోజు విద్యా వ్యవస్థ చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే టీచర్ల మీద విద్యార్థులు దాడులు చేయటం, టీచర్లు చెప్పిన మాటలు ఎక్కడ కూడా విద్యార్థులు వినకపోవటం. అక్కడెక్కడో నార్త్ ఇండియాలో చూసాం, ఒక టీచర్, లేడీ టీచరు వాష్రూమ్కి వెళ్తే బయట గడియబెట్టారు. గడియబెట్టడం పదే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ పిల్లల్ని ఆ టీచరు క్లాస్ రూమ్కి వచ్చినాక మందలించింది. మందలిస్తే ఆ టీచర్ మీదే దాడి చేశారు. ఆ టీచరు బ్యాగ్ని, టేబుల్ మీద ఉన్నటువంటి బ్యాగ్ని ఇసిరి అవతల పారేశారు. ఆవిడని దుర్భాషలాడారు. మొన్న శ్రీకాకుళంలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో. బాబు, మిమ్మల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, మేము ఒక్క మాట మాట్లాడకూడదు, కానీ మీరు చదవరు, మీరు రాయరు, మీ దగ్గర రైటింగ్ స్కిల్స్ లేవు, రీడింగ్ స్కిల్స్ లేవు, మిమ్మల్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మీ బదులు నేను గుంజీళ్ళు తీస్తానని చెప్పేసి హెడ్ మాస్టరు పిల్లల ముందు గుంజీళ్ళు తీసినటువంటి పరిస్థితి చూసాం. ఇటువంటిది కార్పొరేట్ కళాశాలలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలల వాళ్ళు కానివ్వండి, పిల్లలకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల జీవితాల గురించి చెప్పండి అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఊటీకి రావటం జరిగింది. ఊటీ రావటం జరిగినప్పుడు ఆయన ఊటీ నుంచి ఇక మళ్ళీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ఒక విషయం ఆయనకు తెలిసింది. ఏం తెలిసిందంటే, 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినటువంటి సమయంలో ఫీల్డ్ మార్షల్గా పనిచేసినటువంటి శశాంక్ మాణిక్ షా ఆయన అక్కడే హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నాడని, అనారోగ్యంతో అచేతనంగా పడి ఉన్నాడని ఆయనకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఆయన తన ప్రోగ్రామ్ని ఎక్స్టెన్షన్ చేసుకొని ఆయన కలిసే వెళ్ళాలని చెప్పేసి ఆ ఊటీలో ఆయన ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అతని బెడ్ పక్కనే చైర్ వేయించుకొని గంటల తరబడి అతని దగ్గర కూర్చొని అతని యోగక్షేమాలు తెలుసుకొని అతను తిరిగి త్వరగా కోలుకోవాలని చెప్పేసి అతనికి చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారాలకు తగినటువంటి ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి బయలుదేరబోయే ముందు ఆయనకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నేను ఈయనకి చేయాల్సింది ఏమన్నా ఉందేమో, ఇక్కడ సౌకర్యాలన్నీ ఈయనకి కన్వీనియంట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అనిపించింది అబ్దుల్ కలాం గారికి. ఆయన్ని ఒక మాట అడుగుతాడు, మాణిక్ షాజీ, ఇక్కడ మీకు అన్ని వైద్య సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా, ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతూ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, ఏమి పర్వాలేదయ్యా, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ ఒక్క విషయం నాకు బాధగా ఉంది అని కంటతడి పెడతాడు. కంటతడి పెట్టినప్పుడు ఈయన కూడా కంటతడి పెట్టి, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అంటాడు. అంటే మాణిక్ షా గారు ఏమంటారంటే, నా దేశ ప్రథమ పౌరుడు భారతదేశ రాష్ట్రపతి నా దగ్గరికి వస్తే ఆయనకి శాల్యూట్ చేయలేనటువంటి స్థితిలో నేను పడి ఉన్నాను, అదే నాకు బాధ కలిగింది అన్నాడు. ఉద్వేగం, ఇద్దరి మనసుల్లో నుంచి ఉద్వేగం తన్నుకొస్తున్న సన్నివేశం అది. ఆ తన్నుకొచ్చినటువంటి సందర్భంలో ఈయన కూడా కన్నీరు గారుస్తూ, ధైర్యంగా ఉండండి, మీరు ఆరోగ్యంగా త్వరగా కోలుకొని ఖచ్చితంగా త్వరలోనే నాకు సెల్యూట్ చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా నేను మీకు పర్సనల్గా చేయాల్సింది ఏమన్నా ఉందా అంటే, ఏమీ లేదండి, నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వచ్చి 20 సంవత్సరాలు అయింది, కానీ ఆ ర్యాంకుకు సంబంధించినటువంటి శాలరీ మాత్రం నాకు రావటం లేదు,
పాత శాలరీ వస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్ మార్షల్గా నాకు రావాల్సినటువంటి అడిషనల్ శాలరీ రావడం లేదు అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారు. ఆయన ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఏపీజే అబ్దుల్ కలాం గారు మిలిటరీ నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఆ ఫైల్ని తెప్పించుకొని ఆ అమౌంట్ని క్లియర్ చేస్తూ అప్పటికప్పుడు ఆర్డర్స్ ఇచ్చేలాగా ఆదేశాలు జారీ చేస్తారు. 1,25,00,000 రూపాయలు, 1,25,00,000 రూపాయలు మాణిక్ షా, 1,25,00,000 రూపాయల చెక్కు మాణిక్ షా గారి చేతికి అందుతుంది. అందితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మాణిక్ షా గారు అడిగారు, నాకు ఆ ర్యాంకుకి రావాల్సిన డబ్బులు రావట్లేదు అండి. కానీ ఆ డబ్బు వచ్చింది ఆయనకి. 1,25,00,000 ఏపీజే అబ్దుల్ కలాం గారి వల్ల 1,25,00,000 ఆయనకు రాగానే ఆ డబ్బుని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆర్మీ సంక్షేమ నిధికి డొనేట్ చేశాడు. ఇవి కదా క్యారెక్టర్స్ అంటే రాష్ట్రపతి ఒకరిని మించిన క్యారెక్టర్ ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ పిల్లలకి తెలియజేయాలి. పిల్లలలో ప్రవర్తనలో బ్రహ్మాండం వంటి మార్పులు తీసుకొస్తాయి. చిల్లర పనులు వాళ్ళు చేయరు. సెల్ ఫోన్ చూడనివ్వలేదని తల్లి మీదే దాడి చేసేటటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. అడిగింది కొనిపెట్టలేదని తండ్రి మీద దాడి చేసేటటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ముందు రాకుండా ఉండాలంటే ఇలాంటి మహనీయుల క్యారెక్టర్స్ని పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల మీద ఎంతైనా ఉందని ఒక విద్యా బోధకుడుగా నేను చెప్తున్నాను. నమస్తే.